హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ కుష్కా అనేది ఎలా చేయాలో చూద్దాం. దీన్ని వెజిటేబుల్ రైస్ పులావ్ కూడా అంటారు. ఇది నా స్టైల్లో ఎలా సింపుల్గా కుక్కర్లో చేయాలో చెప్తాను, చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, మింట్, కొరియాండర్, రైస్, అలాగే గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కస్తూరి మేతి, హోల్ గరం మసాలా స్పీసెస్. రైస్ అనేది మనం హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసి సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మాడిపోతాయి. అలాగే మనం తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా కూడా దీంట్లో వేసేయాలి. ఇది టేస్ట్ ఇస్తుందన్నమాట. లాస్ట్లో కావాలంటే మనం ఆ బిర్యానీ ఆకు అనేది తీసేయవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలాగ సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం వేయించుకోవాలి. ఎర్రగడ్డ అనేది మాడిపోతే టేస్ట్ సరిగ్గా రాదు. సో సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఆనియన్స్ అనేది కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరింత టేస్ట్ ఇస్తుంది మన కుష్కాకి. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకొని చూసుకోవాలి. ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా అనేది ఇంకా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ కుష్కాకి. ఈ టమోటా చూసారా ఎంత రెడ్గా ఉందో, దీనికి కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ కలర్ ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత మాడకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అనేది వేస్తే ఇది మెత్తగా అవుతుంది అనమాట. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట. సిమ్ అసలు మాడకుండా చూసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ క్లిప్ మిస్ అయింది, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ధనియాల పొడి లేని వారు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర, మింట్ అనేది వేసి బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగు అనేది అస్సలు మాడకూడదు. మాడితే బిర్యానీ టేస్ట్ పోతుంది అనమాట. ప్లెయిన్ కుష్కా టేస్ట్ పోతుంది. అలాగే మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ అనేది వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో లెమన్ కూడా వేసుకోండి. పులావ్ అనేది చాలా బాగుంటుంది. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఫస్ట్ వాటర్ వేసిన తర్వాతే రైస్ అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత బియ్యం విరగకుండా బాగా కలబెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మన టేస్టీ ప్లెయిన్ కుష్కా అనేది రెడీ అయిపోయింది. చూసారా, ప్లెయిన్ కుష్కా సింపుల్గా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునేసాం. సబ్స్క్రైబ్ చేయండి.